ఈ 10 years లో అంటే నేను నిద్రపోయాను కదా, ఆ నిద్రపోయిన టైంలో చాలా సినిమాలు వచ్చినాయి తెలుగులో. అన్ని చూసా ఈ మధ్యన. ఏంటంటే రెండే కథలు ఉన్నాయి, అన్ని సూపర్ హిట్లు రెండే కథలు. ఇదేంటి రెండే కథలు ఉన్నాయి తెలుసా మీకు? తెలుగులో లాస్ట్ 10 years గా వచ్చిన సినిమాలన్నీ రెండే స్టోరీస్. ఒక స్టోరీ చెప్తా, మీరు ఆ సినిమా టైటిల్స్ మీరు చెప్పండి, నేను స్టోరీ చెప్తా. ఒకటి బాబు గారి ఫార్ములా. బాబు గారి ఫార్ములా అంటే ఏంటంటే, ఒక హీరో గారు ఒక ఊర్లోకి వస్తాడు, వేరే ఊరు నుంచి ఈ ఊర్లోకి వస్తాడు. వచ్చి అక్కడ జాడు కొడుతుంటాడు, పూజలు దులుపుతుంటాడు, లేదా ఐస్ క్రీమ్ అమ్ముతుంటాడు, ఆటోలు దోలుతుంటాడు, ఇట్లా దోలుతుంటాడు. మధ్యలో ఇంటర్వెల్ ముందు చిన్న చిన్న ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంటాడు. ఇంటర్వెల్ ముందు ఎవడో గుర్తుపడతాడు, బాబు గారు నో అంటే వాడు కళ్ళు చూసుకుంటాడు. ఇంటర్వెల్ అయినాక అతను గాని వాళ్ళ బాబు గాని ఒక పెద్ద పుడింగ్ అన్నమాట. అతను అన్ని వదిలేసి వచ్చి సాక్రిఫైస్ చేసి ఇక్కడ జాడు కొడుతున్నాడు. ఇది ఒక ఫార్ములా, ఇది బాబు గారి ఫార్ములా. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, చాలా ఉన్నాయి. భాషతో మొదలైంది మొన్నటి దాకా అయ్యే వస్తాను. రెండో ఫార్ములా గుండమ్మ ఫార్ములా, నాగిరెడ్డి గారిది. అదేంటంటే ఒక విలన్ ఉంటాడు, విలన్ ఇంట్లో హీరో పనికి చేస్తాడు. చేరి విలన్ కూతురికే లైన్ వేస్తుంటాడు. ఈ విలన్ ఎంత సన్యాసి అంటే కూతురికి లైన్ వేస్తుంటే కూడా అడిగి తెలియదు. మామూలుగా మనం ఏం చేస్తాం, వయసులో ఉన్న పిల్లలు ఇంట్లో ఉంటే వయసులో ఉండే కుర్రాళ్ళు గేట్లో కూడా రాని వీడు ఇంట్లో పెట్టుకుని ఉంటాడు. 10 ఏళ్ళుగా ఇదే సినిమా వస్తుంది.